ఎందుకని అర్జునుడు యుద్ధానికి ముందు ఏడ్చాడు? చాప్టర్ 1 శ్లోక 28లో అర్జునుడు ఏమంటాడంటే, దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సీదాంతి మామ గాత్రాన్ని ముఖం చ పరిశసతి. అంటే ఈ యుద్ధ భూమిలో నా వాళ్ళందరూ ఎంతో ఉత్సాహంతో ఉన్నారు యుద్ధం చేయాలని చెప్పి. అక్కడ ఉన్నది నా స్నేహితులు, నా గురువులు, నా రిలేటివ్స్, నా చుట్టాలు ఉన్నారు. వాళ్ళందరినీ ఇలా చూస్తే నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి, నా నోరు ఎండిపోతుంది కృష్ణ అని చెప్తాడు. చాప్టర్ 1 శ్లోక 29లో చెప్తాడు, వేపతుశ్చ శరీరేమే రోమహర్శ్చ జాయతే గాంధీవం స్రంసతే హస్తాత్ చైవ పరిదహ్యతే. ఇక్కడ నా బాడీ మొత్తం వణికిపోతుంది, నా రోమాలు నిక్కబుడుచుకుంటున్నాయి, గాంధీవం నా చేతి నుండి జారిపోతుంది కృష్ణ, నా చర్మం మండిపోతుంది. ఇక్కడ అర్జునుడు ఏం చెప్తున్నాడు? దేవుడా, ఇక్కడ యుద్ధం చేయడం నా వల్ల కాదు, నేను ఇక్కడ యుద్ధంలో గెలిచినా ఓడినట్టే, నేను ఓడిపోయినా ఓడినట్టే. సో ఇక్కడ గెలిచినా ఓడినా రెండు నేను ఓడినట్టే, కాబట్టి నేను యుద్ధం ఎందుకు చేయాలి? నేను యుద్ధం చేయను. వాళ్ళ రక్తం కలజూచేదానికన్నా నేను ఎక్కడో అడవిలోకి వెళ్ళి నేను భిక్షం ఎత్తుకుంటా అని చెప్తాడు. ఇక్కడ మీరు ఒక ప్యాటర్న్ గమనిస్తే అర్జునుడు తన బాధ ఏంటి అని చెప్తా ఉన్నాడు, కృష్ణుడు ఎక్కడ కూడా మధ్యలో డిస్టర్బ్ చేయలేదు. ఫస్ట్ చాప్టర్ మొత్తం అంతా అలాగే ఉంటుంది. అర్జునుడు మాట్లాడుతూనే ఉంటాడు, కృష్ణుడు వింటూ ఉంటాడు. ఇక్కడ మనం ఒక లెర్నింగ్ గమనించాలి. అదేంటిది? ఎప్పుడైనా సరే ఎవరైనా తన బాధలు కానీ తన పాయింట్ ఏదైనా చెప్తున్నప్పుడు ఎక్కడ కూడా మనం డిస్టర్బ్ చేయకూడదు. చాలామందికి ఉన్న అలవాటు ఏంటి అని అంటే, వినడం ఏదైతే ఉందో ఇప్పుడు వాళ్ళు చెప్పే డైలాగ్కి నెక్స్ట్ నేను ఏం కౌంటర్ ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో వింటూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. వాళ్ళ పాయింట్ ఏంటి, వాళ్ళ బాధ ఏంటి అని క్లియర్గా డీప్గా వినాలి. ఇక్కడ మనకు లిజనింగ్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. సో మనకు స్కూల్లో కాలేజెస్లో కూడా ఎలా రాయాలో నేర్పిస్తారో, ఎలా చదవాలో నేర్పిస్తారో, కానీ ఎలా వినాలి అనేది ఏ స్కూల్లో కాలేజీలో నేర్పించారు. అర్జునుడు చాలా డీమోటివేటెడ్గా ఉన్నాడు, చాలా నెగటివ్గా ఉన్నాడు. అంటే తన రెస్పాన్సిబిలిటీ తను కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. సో ఇలాంటి ఒక స్టేట్లో ఉన్న పర్సన్ని కృష్ణుడు తన నాలెడ్జ్ ద్వారా, తన విజ్డమ్ ద్వారా ఎక్స్ట్రీమ్ నెగిటివ్లో ఉన్న పర్సన్ని ఎక్స్ట్రీమ్ పాజిటివ్ పర్సన్గా కన్వర్ట్ చేశాడు. సో అది ఎక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు? లాస్ట్ చాప్టర్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. అర్జునుడు చెప్తాడు చాప్టర్ 18 శ్లోక 73లో, నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వ ప్రసాదామ్యచ్యుత స్థితోష్మి గత సందేహ కరిష్యే వచనం తవ. నాకు ఇంతవరకు ఏదైతే ఇల్యూజన్ ఉందో అదంతా కూడా వెళ్ళిపోయింది. స్మృతి లబ్ధ అంటే నా మెమరీ ఏదైతే ఉందో ఆ మెమరీ నాకు మళ్ళీ తిరిగి వచ్చింది. స్థితోష్మి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్, ఈ సిచ్యువేషన్లో ఏదైతే నేను ఉన్నానో, గత సందేహ నాకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ అయిపోయినాయి. కరిష్యే వచనం తవ అంటే ఇప్పుడు మీరు ఏది చెప్తానో ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ డ్యూటీ ఏదైతే ఉందో అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను కృష్ణ అని చెప్తాడు. అంటే మనము ఫస్ట్లో అర్జునుడు ఎలాగైతే ఎంత నెగిటివ్గా ఉన్నాడో లాస్ట్లోకి వచ్చేసరికి అంత ఎంపవర్డ్గా అయిపోయాడు, అంత యాక్టివ్ అయిపోయాడు, అంత పాజిటివ్ అయిపోయాడు. సో ఇక్కడ ఇల్యూజన్ అనే వర్డ్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనందరిలోనూ ఏదో ఒక ఇల్యూజన్ ఉంటుంది. అంటే నేను చాలా గొప్పవాడిని, నాకు ఇంత డబ్బు ఉంది, నేను అందరిలో కన్నా చాలా పెద్ద. ఎప్పుడైతే ఇదంతా కూడా ఒక ఇల్యూజన్ అని మనం గ్రహిస్తామో అప్పుడు మనము మన హంబుల్నెస్, మన హ్యూమిలిటీ అంతా కూడా బయటకు వస్తుంది. మన యాక్చువల్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మన డ్యూటీ ఏంటి అనేది కరెక్ట్గా అర్థం చేసుకొని అది పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే మనం కూడా ఒక అర్జునుడు లాగా గొప్పవాడయ్యే అవకాశం ఉంటుంది అనమాట. మన ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వాళ్ళందరికీ తెలిసేలాగే వీడియోని షేర్ చేయండి. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. హరే కృష్ణ, జై భారత్.